ఓహో, ఇక నా వల్ల కావడం లేదు, బయటకు వెళ్తాను, ఎవరో ఒకరు బాత్రూమ్ ఎక్కడుందో చెప్తారు. అలా అనుకొని నవవధువు కళ తన గది నుండి బయటకు వస్తుంది. అలా బయటకు వస్తూనే తన అత్త కరుణను ఢీ కొడుతుంది. ఓరే ఎవరు? అత్తయ్య, నేనే, క్షమించండి, ఈ ముసుగు వల్ల మిమ్మల్ని చూడలేకపోయాను. అరే కాని గది నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? ఏ లోపలికి పదా, బయట చాలా మంది మగాళ్ళున్నారు. అత్తయ్య, అది నాకు బాత్రూమ్. తన కోడలి మాట పూర్తవకుండానే కరుణ ఆమెను తిరిగి తన గదిలోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత, ఏంటి నీకు కాస్తైనా సిగ్గు లేదా? బయట మగాళ్ళందరి ముందు ఏం చెప్పబోయావు? బుద్ధి లేదా? అత్తయ్య, నేను బాత్రూమ్కి వెళ్ళాలి, అదే అడగబోయాను, ఎక్కడా అని. ఏంటి ఎక్కడా? ఇక్కడ ఇంటి వెనక పొలం ఉంది, అక్కడికెళ్ళు. ఇక్కడ ఆడవాళ్ళంతా చాటుగా వెళ్తారు, నీకు అర్జెంట్ అయితే చాటుగా వెళ్ళి కానీ గుర్తుంచుకో, ముసుగు కాస్త కూడా పైకి పోకూడదు. అర్థమైందా నేను చెప్పింది? అత్తయ్య, కాని పొలాల్లో. లేకుంటే ఇంట్లో వెళ్తావా ఏంటి? ఇంట్లో బాత్రూమ్ లేదా అత్తయ్య? చీ, ఇలాంటివన్నీ చేసే చెడ్డలవాట్లు మీ పట్టణం వాళ్ళకి, కానీ ఇక్కడ పల్లెటూరులో మేమంతా చాలా శుభ్రంగా ఉంటాం, అర్థమైందా? అలా చెప్పి కరుణ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆపై కళ ధైర్యం తెచ్చుకుని ఇంటి వెనుక ఉన్న పొలం వైపు వెళ్ళింది. ఆ రోజు ఏదోలా కళ పని పూర్తి చేసింది, కానీ కళ మనసు ఆందోళనగా ఉంది. ఇక మరుసటి రోజు, ఏమండి, మనం ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాం టౌన్ కి? నేనే కదా వచ్చావు, నాకు అనిపించింది నీకు ఊరు నచ్చుతుందని. గ్రామం బానే ఉంది, కానీ ఇక్కడ కొన్ని బాగోలేవు. ఎలాంటివి? ఇంట్లో బాత్రూమ్ కూడా లేదు. స్నానం చేయాలన్నా, ఏవైనా కాలకృత్యాలైనా సూర్యుడు వచ్చే ముందే ఆడవాళ్ళంతా కలిసి అక్కడ బయట కానివ్వాల్సి వస్తుంది. కానీ ఒక చోట జంతువులు, మనుషులు, కాలకృత్యాలు. ఓహో, సరే నాకు ఇది చెప్పండి, ఇప్పుడు ఈ పేడతో ఎవరు ఇల్లు అలుకుతున్నారు? ఇప్పుడు ఆ వాసనకే నా బుర్రంతా పాడైంది. పైగా ఈ ముసుగు ఒక్క నిమిషం కూడా తీయడానికి లేకుండా. సరే నాకు అర్థమైంది, ఆగు. నువ్వు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేవు, నేను అమ్మతో మాట్లాడతాను ఇప్పుడే. కేవలం కొన్ని రోజులు ఓపిక పట్టు, తిరిగి వెళ్ళిపోదాం టౌన్ కి, సరేనా? తన భర్త సునీల్ మాటలు విని కలముఖంలో కల వస్తుంది. నిజానికి సునీల్ కొద్ది సంవత్సరాల క్రితం పనివేటలో గ్రామం నుంచి టౌన్ కు వచ్చాడు. ఒక ఫ్యాక్టరీలో మందులు ప్యాకింగ్ చేస్తూ ఉండేవాడు. ఈ మధ్యలోనే అతని పరిచయం కళతో అయింది. కళ సునీల్ స్నేహితుడైనటువంటి రాజేష్ చెల్లి. సునీల్ కి కళ మొదటి చూపులోనే నచ్చింది. అలా కళ సునీల్ భార్య అయ్యి తన అత్తారింటికి కోడలుగా వచ్చింది. కానీ ఇక్కడ నిలదొక్కుకోవడం తనకు చాలా కష్టంగా ఉంది. తీసుకెళ్ళు బాబు, ఇక్కడ అంతా చూసుకోవడానికి ముసలిదుంది కదా. ఎలా అయితే జీవితం అంతా కష్టపడ్డానో అలాగే మున్ముందు కూడా కష్టపడతాను. అలా ఎందుకంటున్నావు మా? కళ నా భార్య, ఆమె నాతోనే వస్తుంది కదా. ఏం బాబు, నేను కూడా నీ నాన్నకు భార్యనే కదా, కానీ నన్ను ఆయన తనతో తీసుకెళ్లలేదే. జీవితం అంతా ఇక్కడ అత్తారింటి జాగ్రత్తగా చూసుకోవడమే సరిపోయింది నాకు. కేవలం సంవత్సరంలో 2 సార్లే వచ్చేవాడు మీ నాన్న. అలా ఒక రోజు తను ఏ నాటికి రావడానికి కబురు వచ్చింది, కానీ నేను నా అత్తారింటి బాధ్యతలను వదలలేదు తెలుసా. పూర్తి కాందాల్లో మీ నాన్నే పెద్దవాడు. ఇప్పటికి కూడా మొదటి వంట ఈ కట్టెలపై నేనే చేస్తున్నా. కోడలు వస్తుంది, నాకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది అనుకున్నా, కానీ నా తలరాతలో సుఖం అనేది రాజు పెట్టలేదని అర్థమైంది. లేదమ్మా, అలా అనుకో, నేను కళతో మాట్లాడతాను. గుమ్మం దగ్గర నిల్చొని ఉన్న కళ అంతా వింటుంది. ఆమెకు అత్తారింట్లో తాను ఉండాల్సిందే అని అర్థమైంది. ఆమె సునీల్ తో వాదన పెట్టుకోకుండానే అతను ఒంటరిగానే పట్టణం పంపించేసింది. సునీల్ ఒంటరిగా పట్టణం వెళ్లిపోయాడు. సాయంత్రం మోహన్ బాబాయి, అతని పూర్తి కుటుంబం వస్తుంది. వాళ్ళ ముందు మన పరువుని నువ్వు నిలబెట్టాలి. మాటికి ఆ ముసుగు పక్కకు వెళ్తుంది కదా, అది కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగే సాయంత్రం రుచికరమైన భోజనం చెయ్యి. అలాగే తీపిలో హల్వా ఖచ్చితంగా చెయ్యి, అర్థమైందా? కరుణ తన ఆజ్ఞ జారీ చేసి వెళ్లిపోయింది. పాపం కళ రోజంతా పనులు చేసిన తర్వాత సాయంత్రం పని తయారీలో పడిపోయింది. కట్టెల పొయ్యిపై ఎంతమంది కోసం రోటీలు చేస్తూ ఆమె పరిస్థితి బాగా దిగజారిపోయింది. అలాగే కరుణ కాస్త వంటలో సాయం చేయకపోగా ఆమె ముసుగు నడిచే విధానంలో మాత్రం ఆమెపై ఏమాత్రం జాలి చూపడం లేదు. అరే కాస్త నెమ్మదిగా నడువుకోడలా, అందరూ ఏమనుకుంటారు. అలాగే ఈ రోటీలు కాస్త పలుచగా చెయ్యి, సరేనా? కళకు అర్థమైంది. ఎంత ప్రయత్నించినా ఆమె తన అత్త కరుణను సంతోషింప చేయలేదని. మెల్లమెల్లగా ఆమె కూడా పట్టించుకోవడం లేదు. ఆమె కరుణతో వాదనైతే పెట్టుకోవడం లేదు, కానీ తనకు చేతనైనంత మాత్రమే తాను చేస్తూ వచ్చింది. అలా ఒకరోజు, మా ఈసారి వారం రోజులు సెలవు పెట్టుకొచ్చాను. పెళ్ళని చెప్తే సెలవులు బాగానే దొరుకుతాయి, అమ్మ చెబితే మాత్రం 3 రోజులు కూడా దొరకవు, అంతే కదా?
అలాంటిది ఏమీ లేదమ్మా. నిజానికి ఈసారి కాస్త డబ్బులు కూడబెట్టుకొచ్చాను. నేను అనుకున్నాను ఇల్లంతా బండలు ఇప్పించి ఇంకా పెరట్లో చిన్న బాత్రూమ్ కూడా కట్టిద్దామని. ఆ పని పూర్తి చేసుకుని వెళ్తాను. లేదు, ఏం అవసరం లేదు. అనవసరపు ఖర్చంతా ఇక్కడ అంతా బాగానే ఉంది. లేదమ్మా, అది చాలా అవసరం. ఆహా, నీ పెళ్ళని చెప్పుంటే అవసరమే అయి ఉంటుంది కదా. ఒకవేళ నీకు అలా అనిపిస్తే అదే నిజం. నేను అనుకున్నది అన్ని చేసే వెళ్తాను ఈసారి. కరుణ చాలా ప్రయత్నించింది కానీ సునీల్ ని కలకి దూరం చేయలేకపోయింది. పైగా ఆమెను ఎదిరించి సునీల్ ఇంట్లో బండలు వేపించాడు. పైగా ఇంటి పెరట్లో చిన్న బాత్రూమ్ కూడా ఏర్పాటు చేశాడు. దాంతో కలకు కాస్త విశ్రాంతిగా అనిపించింది. నిజానికి కరుణకు కూడా ఇది బాగా నచ్చింది. ఎందుకంటే చుట్టూ జనాలంతా ఆమె ఇంటిని అలాగే సునీల్ ని పొగుడుతూ ఉన్నారు. ఇంకా కొద్ది నెలల తర్వాత, నువ్వు వచ్చావా బాబు, రా బాబు, నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నా చేతులతో వంట చేశాను. చాలా థ్యాంక్ యూ మా. కళ, ఈ డబ్బు నుంచి ఈసారి పైకప్పు ఇంటి మరమ్మతులు చేయించాలి. అలాగే అండి, సరే. ఆగు కాస్త, నువ్వెక్కడికి తీసుకెళ్తున్నావు డబ్బులు? సునీల్, నీకు ఇలాంటి సంస్కారమే నేర్పించానా నేను? తల్లుండగా పెళ్ళాం చేతిలో డబ్బులు పెట్టావు నువ్వు. అలా చేయడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా బాబు? లేదమ్మా, అస్సలు సిగ్గుగా లేదు. ఎందుకంటే ఇది నా ఒక్కడి సంపాదన కాదు, ఇందులో కళ సంపాదన కూడా ఉంది. ఇంటి ఖర్చులకు మనం వాడే దాంట్లో. ఏంటి ఏమంటున్నా? అది అది ఎలా, ఎప్పటి నుండి? ఆమె ఎలా సంపాదిస్తుంది? ఆమె రోజంతా ఇంట్లోనే ఉంటుంది కదా. అది రోజంతా నీతో ఇంట్లోనే పనిచేస్తుంది, కానీ రాత్రి నువ్వు నిద్రపోయాక తను బట్టలు కుడుతుంది. నేను వచ్చేప్పుడు తీసుకొచ్చి ఇచ్చేవి. పైగా తెలుసామా, తన సంపాదనలో ఒక్క రూపాయి కూడా తన ఖర్చులకు వాడుకోలేదు. పైగా తను చెప్పింది ముందు తన అత్తారింటిని బాగు చేసుకోవాలి అని. సునీల్ మాటలు విన్నా కరుణ చాలా సిగ్గుపడుతుంది. ఆమె వెంటనే చేతులు జోడించి కలతో అంటుంది, నన్ను క్షమించమ్మా, నేనెప్పుడు నిన్నేదో ఒకటి అంటూనే ఉన్నాను. కానీ నువ్వు అన్నీ సహించి ఈ అత్తారింటిని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చావు. కానీ ఇక చాలు, నేను కూడా నా కుళ్ళు ఆలోచనలను మార్చుకుంటాను. నువ్వు ఈ రోజు తర్వాత ఎవరి ముందు ముసుగు ధరించాల్సిన అవసరం లేదు. అలాగే నీ భర్తతో పాటు నువ్వు టౌన్కి వెళ్ళు, నీకు నచ్చినట్టు బతుకు. లేదత్తయ్య, నా అత్తారి ఇల్లు అంతకు ముందులా లేదు. అలాగే మీరు కూడా. ఇక నేను ఇక్కడ నుంచి ఎందుకు పోతాను? ఆమా, ఇక ఎవరు ఎక్కడికి వెళ్లరు. ఇక నేను వారానికి ఒకసారి టౌన్ కి వెళ్లి ఆర్డర్ పై బట్టలు తెస్తాను. ఇక వాటిని కుట్టడంలో మనమిద్దరం కలకి సాయం చేద్దాం. నేను అన్ని లెక్కలు వేశాను. అలా మనం ఎక్కువ సంపాదించచ్చు కూడా, పైగా కలిసి ఉండొచ్చు కూడామా. ఈ విధంగా కళ తన కష్టం ఇంకా సరైన ఆలోచనతో తన రాతను మార్చుకుంది. ఇంకా తన కుళ్ళు అత్తారిల్లు తన సంతోషాలతో నిండిన ప్రపంచంలా మారింది. అనికేత్ మెహ్రా వంశపు చిన్న వారసుడు. అతని అన్నయ్య వదినలది అరేంజ్ మ్యారేజ్. ఆ సమయంలోనే అనికేత్ కు తనతో పాటు తన కాలేజీలో చదువుకునే హర్యానా అమ్మాయి నయన పట్ల ప్రేమ కలుగుతుంది. తర్వాత అనికేత్ నయన్ల లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. నయన పెళ్లికి ముందు అందరికీ ఆమె తోటికొడలు అనురాధ, అత్త లతల వంట బాగా నచ్చేది. కానీ నయన పెళ్లి ఇంట్లోకి వచ్చాక అందరికీ కేవలం నయన చేతి వంట మాత్రమే నచ్చుతుంది. నయన వంటలను చాలా ఇష్టంగా తింటారు. అనురాధకి ఇంకా ఆమె అత్తకి నయనది వేరే రాష్ట్రం అవ్వటం వల్ల పెద్దగా ఆమె అంటే ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు, వావ్, చిన్న కొడలా, నీ చేతి వంటలు ఏదో రుచుందమ్మా. సూపర్ స్పైసీ. వావ్, సూపర్, భలే రుచిగా వండుతావు తెలుసా. వావ్, నీ చేతి వంట తిని ఎవరు నేను పంజాబీ కాదు అని అనరు. సరిగ్గా చెప్పారు నాన్న మీరు. ఇంత మంచి టేస్టీ ఫుడ్ నా భార్య అనురాధ పంజాబీ అమ్మాయి అయింది కూడా వండలేదు. ఆ మాట వింటూనే అనురాధ మండిపోతుంది. కానీ ఎక్కడో ఆమెకు కూడా నయన చేతి వంట అంటే బాగా ఇష్టం. అలా ఒకరోజు, నిజంగా అత్తయ్య, ఏదేమైనా నయన ఉందే వంట బాగా చేస్తుంది, నాకన్నా మీకన్నా బాగా. అరే నోర్ముయ్, అంత బాగా ఏం చేస్తుంది? నువ్వు చూడు, ఇవాళ నేను స్పెషల్ వంట చేయబోతున్నా. అందరూ వేలు చిక్కుంటూ తింటారు. చేయండి మీరు స్పెషల్ వంట. కానీ నైనా ఆల్రెడీ చేస్తున్న కూర వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది తెలుసా. కానీ ఆ కూర ముందు మీ కూర దిగదుడిపోతుందేమో. కాసేపటి తర్వాత అందరూ భోజనానికి వస్తారు. లత అందరికి వంకాయ కూరిస్తుంది. కానీ అప్పుడే నైనా పనసపట్టు కూర తీసుకొని అక్కడికి వస్తుంది. ఆ గుమ్మగుమ్మలకు ఆ వంకాయ కూరని అందరూ ఒక పక్కన పెట్టి నయన చేసిన స్పైసీ కర్రీని తినడం మొదలు పెడతారు. వావ్ కూడలా, రుచి చూస్తేనే తెలుస్తుంది పనస కూర నువ్వే చేసావని. అవును మావయ్య. వావునైనా నీ చేతిలో అయితే ఏదో మాయుంది. ఏ కూరైనా సరే భలే వండుతావో తెలుసా. అందరూ సరిగ్గా చెప్పారు నైనా, నిజంగా సూపర్ ఉంది. నిజంగానా? అందరికి నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్.
అందరూ నయన చేసిన వంటను బాగా పొగుడతారు, కానీ లత చేసిన వంకాయను మాత్రం ఎవరు టచ్ కూడా చేయరు. వదిలేయండి అత్తయ్య, నయన వంటను ఓడించడం మీ వల్ల కాదు. ఇక నన్ను చూడండి, రేపు అందరి కోసం పంజాబీ చోలే భటూరా చేస్తాను, అందరి చేత వావ్ వావ్ అనిపించుకుంటాను. మరుసటి రోజు అనురాధ చోలే భటూరా చేస్తుంది. ఏం పెద్ద కోడలా, ఇంకా నీ చోలే భటూరా పూర్తవలేదా? అయిపోయింది అత్తయ్య, జస్ట్ కొంచెం సేపు అంతే. ఇక వంట అద్భుతంగా ఉంది అంటే టైం అయితే పడుతుంది కదా. వావ్, చాలా అద్భుతంగా చేసావు, పద త్వరగా అందరు కొట్టిద్దాం. అనురాధ అందరికి చోలే భటూరా వడ్డిస్తుంది. అందరూ తినబోతూ ఉండగా నయన గుడి నుంచి వస్తుంది. అదేంటక్క, మీరు చోలే భటూరా ఎందుకు చేశారు? నేను అందరి కోసం పావు బాజీ చేసేళ్ళాను, అది నిమ్మకాయ పిండి మంచి స్పైసీగా. అది విని అందరి చెయ్యి అక్కడే ఆగిపోతుంది. ఇక నయనను పావు బాజీ తెమ్మని పట్టుపడతారు. నయన పావు బాజీ తీసుకురాగానే అందరూ ఆత్రంగా తింటారు. అనురాధ చేసిన చోలే భటూరా ఒక పక్కన పెట్టేసి అందరూ పావు బాజీనే తింటారు. అరే వా, ఏముంది టేస్ట్? ఇంకొంచెం ఉందా? హా ఉంది, తీసుకోండి. వా కోడలా, నువ్వు వచ్చాక భోజనం అంటేనే అమిత ఇష్టం పెరిగిపోయింది మాకు. ఇది విని ఆ అత్త పెద్ద కోడలు ఉక్రోష పడిపోతారు. అసలేం మాయ ఉందో దాని చేతిలో అర్థం కావడం లేదు. తను ఏం చేసినా సరే రుచిగా ఉంటుంది, అందరికి నచ్చేస్తుంది. మీరే చెప్పండి అత్తయ్య, నా చోలే భటూరాలు ఏం తక్కువ ఉంది? తక్కువేం లేదులే పెద్ద కోడల, కాకుంటే ఆ పావు బాజీ రుచి ముందు కొంచెం వెనకబడింది అంతే. అసలు దాని చేతిలో ఏముందో అర్థం కావట్లా మాయ. ఒకరోజు నయన బావ ఆమెను పిలిచి చెబుతాడు. నైనా, ఓ నైనా. హా బావగారు. నైనా, రేపు మా బాస్ అతని వైఫ్ డిన్నర్ కి వస్తున్నారు. నువ్వేదైనా సరే మంచిగా వంట సిద్ధం చేయి. హా అలాగే బావగారు. ఎందుకండి, తనే ఎందుకు చేయాలి, నేనెందుకు చేయకూడదు? ఒకవేళ వచ్చేది మా బాస్ కాకుండా ఉంటే నీ చేత చేపించేవాడిని, నాకేం ప్రాబ్లం లేదు. కానీ వస్తుంది మా బాస్ ఇంకా అతని భార్య. ఈసారి ఇది నా ప్రమోషన్ మ్యాటర్, నేను రిస్క్ తీసుకోలేను. నీకు తెలుసు కదా, నా బాస్ పక్కా పంజాబీ అని, అతనికి స్పైసీ అంటే చాలా ఇష్టమని. అది నీ వల్ల కాదు. మరుసటి రోజున నయన వంటంతా సిద్ధం చేస్తుంది. ఆమె బావగారి బాస్ అతని వైఫ్ డిన్నర్ కి వస్తారు. అందరూ వారికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారు. కాసేపటి తర్వాత అందరూ కలిసి డిన్నర్ కి కూర్చుంటారు. ఆ వంట తిని బాస్ చాలా సంతోషిస్తాడు. వావ్, ఏముంది భోజనం! ఇంత మంచి ఫుడ్ నేను పెద్ద పెద్ద హోటల్లో కూడా తినలేదు. రియల్లీ టేస్టీ. నిజంగా చాలా టేస్టీగా ఉంది ఫుడ్. వావ్, సూపర్. నువ్వు చాలా లక్కీ శివం, నీ వైఫ్ ఇంత టేస్టీ ఫుడ్ వండుతుంది. ఓ లేదు సార్, ఫుడ్ నా తమ్ముడు భార్య నయన చేస్తోంది. నయన ఒక హర్యానీ అమ్మాయి, వాళ్ళది ఇంటర్ కాస్ట్ లవ్ మ్యారేజ్, కానీ వంట చేయడంలో తనకి తిరిగే లేదు. నయనని పొగిడిన కాసేపటి తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ అది చూసి అనురాధ కోపంతో రగిలిపోతుంది. ఇక హద్దు దాటిపోయింది అత్తయ్య. ఫస్ట్ ఇంట్లో వాళ్ళు, ఇప్పుడు బయట వాళ్ళు తన స్పైసీ ఫుడ్ ని పొగడలేక అలసిపోతున్నారు. ఇక ఒకటే తరీకా ఉంది మనకు. అసలు తను వంట ఎలా చేస్తుందో తెలుసుకోవాలి ముందు. అదేలాగా తనపై ఓ కన్నేసి ఆ అత్త కోడలు గూఢచర్యం మొదలు పెడతారు. మరుసటి రోజు నుంచి నయన వంటింట్లో వంట ఎలా చేస్తుంది అనేది వాళ్ళు చాటుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కొంచెం జరుగు కోడలా, నన్ను సరిగా చూడని. పసుపు తర్వాత ఏం వేసిందో తను. అత్తయ్య, ఉప్పు కారం వేసినట్టుంది బహుశా. నీ బహుశా సిద్ధాంతంతో కూర పక్కదారి పడుతుంది. నువ్వు జరుగు, ఇప్పుడు నేను చూస్తాను. వాళ్ళిద్దరూ చూడటానికి చాలా ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళకేమీ అర్థం కాదు. అత్తయ్య, మీరెళ్ళి తనని అడిగి తెలుసుకోండి వంటలు అసలు తనేం వాడుతుందో. నువ్వు నోర్మి, నిన్నగాక మొన్నొచ్చిందని వెళ్ళి నేను అడగాల? నేను అడగను. ఆపై అలా అత్తా కోడలిద్దరూ కుకింగ్ షో ప్రోగ్రామ్స్, యూట్యూబ్ లో రెసిపీస్ అవి ఇవి చూసి వంట చేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వాళ్లకు నయన్లా టేస్ట్ రాదు. అందుకే మరొక ప్లాన్ వేస్తారు. వాళ్ళు అనుక్షణం నయన పక్కనే ఉంటారు, అంతా తెలుసుకోవడం కోసం. దాంతో నయన ఇరిటేట్ అవుతుంది. ఉఫ్, అక్క అత్తయ్యకి అసలు ఏమైంది? అనుక్షణం నన్నే అంటుకొని ఉంటున్నారు. అలా తన చేతి స్పెషల్ రుచికి కారణం పట్టేస్తారు. అత్తయ్య, ఈ నయన చాలా తెలివైంది. మీకు తెలుసా, ఆమె అసలు మన వంటగదిలో మసాలానే వాడటం లేదు, ఏదో ప్రత్యేక మసాలా వాడుతోంది. ఏంటో అది, నాకైతే భయం వేస్తుంది. ఓరి దేవుడా, ఇదేమైనా మాయలు మంత్రాలు నేర్చుకుని రాలేదు కదా, అవన్నీ మనపై ఏమైనా ప్రయోగిస్తుందా? పద ఇప్పుడే వెళ్ళి ఆ డబ్బాలో ఏముందో చూద్దాం. అందరూ పొగిడేలాగా అసలు ఆ మసాలాలో అంత మాయ ఏముందో తేలుద్దాం. ఇప్పుడు కాదత్తయ్య, రాత్రికి వెళ్ళి చూద్దాం. అప్పుడు మన మీద ఎవ్వరికి అనుమానం రాదు. ఎవరికి తెలుసు, ఒకవేళ తన మాయలతో మనల్ని పిల్లిగాను ఎలగ్గాను మారిస్తే. నువ్వు సరిగ్గా చెప్పావు, రాత్రికి వెళ్దాం. అయినా నాకు పిల్లిగాను ఎలగ్గానో మారాలని లేదు. రాత్రికి వెళ్లి వాళ్ళు డబ్బాలో చూస్తే అందులో
మసాలా ఉంటుంది, అచ్చం వాళ్ళు వాడేలాంటిదే. ఇదైతే నేను సేమ్ వాడేలాంటి మసాలానే, అందులో తేడా ఏముంది? నేను చెప్పా కదా అత్తయ్య, తను ఖచ్చితంగా ఏ మాయలో చేస్తుందని. ఇప్పుడే తన నిజ స్వరూపం అందరికి తెలియాలి. మరుసటి రోజు వాళ్ళందరినీ హాల్లోకి పిలుస్తారు. మీ అందరికీ తెలుసా, ఈ నయన మన వంటలో ఏదో మాయ మందు వేస్తుంది. మంత్రగత్తె, ఇది మంత్రగత్తె. మీరేమంటున్నారు అత్తయ్య? మరి చెప్పు, నువ్వు వేరే మసాలా డబ్బా ప్రత్యేకంగా ఎందుకు పెట్టావు? అత్తయ్య, అది నూరిన మసాలా. మా అమ్మమ్మ పల్లెటూరులో రోట్లో వేసి నూరి ఆపై ఎండలో ఎండబెట్టి డబ్బాలో నిల్వ చేస్తుంది. ఆ మసాలా వల్లే వంటకు అంత రుచి వస్తుంది. వాళ్ళకి అక్కడ హోటల్ కూడా ఉంది, అందులో కూడా ఈ మసాలాని వాడతారు. ఇక నాకు అనికేత్ ముందే చెప్పాడు, పంజాబీ వాళ్ళ మనసు గెలుచుకోవాలంటే స్పైసీ వంట ఒక్కటే దారని. అందుకే ఈ స్పెషల్ మసాలాతో స్పైసీ వంటలు చేసి నేను అందరి మనసులు గెలుచుకోవాలనుకున్నాను. నా అత్తారిల్లు స్పైసీ వంట అంటే పడి చేస్తారని నాకైతే ముందు తెలీదు. ఇది స్పైసీ అత్తారిల్లు. తినడంలోనే కాదు, స్పై చేయడంలోను, నిందలు వేయడంలోను, అన్నిట్లోను. నన్ను మంత్రగత్తని ఇంట్లో నేను ఉండలేను. కోడలుగా వెళ్ళిపోతాను. నేను ఉండలేను. అమ్మా, తను చేసేదంతా మన హృదయాలు గెలుచుకోవడం కోసమే. నయన అత్త తోటి కోడలికి వాళ్ళ తప్పు అర్థమవుతుంది. వాళ్ళు నయన్ను క్షమాపణ అడుగుతారు. ఇక వాళ్ళంతా ఒకటిగా సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.